హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ పండుగ శుభాకాంక్షలు అండి. భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు అండి అందరికీను. మా ఊర్లో భోగి మంట అండి ఇది. మా మా ఊరు శ్రీకాకుళం అండి. ఇది మా ఊర్లో వేసిన మంట. ఊరు మొత్తానికి ఒకే ఒక మంట వేస్తారండి. ఆ మంట దగ్గరే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చేరి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఆ పండుగను అనేది బాగా ఎంజాయ్ చేస్తారు. పండుగలు అంటే పల్లెటూరులేనండి. పల్లెటూరులో జరిగినంత బాగా పట్టణాల్లో జరగవు. అందుకే పట్టణాల్లో ఉన్నవాళ్ళు కూడా తమ తమ సొంత ఇళ్ళకి పయనమైపోతూ ఉంటారు. ఈ సంస్కృతుల్ని, సాంప్రదాయాల్ని, ఈ కబుర్ని ఎంజాయ్ చేయటానికి కోసమని. చూసారా, ఊరు మొత్తం కూడా ఒకే దగ్గరికి చేరిపోయింది. ఇంక ఇళ్ళల్లో ఎవరు ఉండరు, అందరూ ఈ మంట దగ్గరే ఉంటారు. ఈ రెడ్ కలర్ శారీస్ కట్టుకున్న వాళ్ళు ఈ నెలంతా కూడా ఇలా చీరలు కట్టుకొని మేల్కొలుపు పాడతారండి. ఊరంతా తిరిగి ఈ రాములవారి గుడి దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ ఊరంతా కూడా తిరిగి హరినామ సంకీర్తన చేస్తూ ఊరంతని కూడా మేల్కొలుపుతారు. మేల్కొలిపి మళ్ళీ ఈ రాములవారి కోవిల దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అలా నెల రోజులు చేస్తారు. నెల రోజులు చేసి ఊరంతా తిరిగి బియ్యం దండుతారు. ప్రతి ఇంటికి కూడా బియ్యం దండుతారు. ఆ దండిని బియ్యంతో ఈ నెల రోజులు అయిపోయాక అన్నదానం చేస్తారు. అదండి ఏదైనా పల్లెటూరు సాంప్రదాయాలు, పల్లెటూరు ఇప్పటికీ కూడా మా ఊర్లో ఇలాంటివి చేస్తున్నారు. ఇగో మంగళవాడు వచ్చి ఇలా నలుగులు పెట్టాడు. ఇది మా పెరడండి. చామంతి పువ్వులు ఇంకా బాగా పూసేవండి. మంచుకి పాడైపోయినాయి. భోగి రోజు బొబ్బట్లు, భోగభాగ్యాన్ని తేవాలని, బొబ్బట్లులా పొంగాలని చెప్పి నానుడి కనుక భోగి రోజు బొబ్బట్లు. ఈరోజు భోగి కనుక బొబ్బట్లు, పులిహార అండి చేసుకొని తిన్నాం. ఏ భోగి అయినా సంక్రాంతి అయినా మాకు మాత్రం చీరలు లేవు, ఓన్లీ నైటీ. ఇది అయిపోయాక కాకపోతే ఏ చీర డ్రెస్ వేసుకోవాలి. ఇగో ఇలా డ్రెస్ వేసుకొని పిల్లలతో పాటు ఓ 2 బొబ్బట్లు అన్నం లాగించేసాము. పండుగ అయితే ఇలా ఎంజాయ్ చేసాం. ఈ పక్కన కూర్చున్నవాడు మా మేనల్లుడు అండి. అటుపక్క కూర్చుంది మా మరిది కూతురు. అది తిన్నని పేచీ పెడుతున్నది, అందుకని దాని పక్కన కూర్చున్నాను తినిపించడానికని. అన్నం తినమంటే తింది కానీ పప్పు మాత్రం మొత్తం అన్నంలో కలిపేయమంటున్నది. అది వేసేసుకుంటుందంట, గిన్నె లాగేసుకుంటున్నది. అప్పడం తేవే అని చెప్తున్నాను. అమ్మాయి మా తోటకోళ్ళండి, తిరుగుతోంది. ఇది తిన్న 2 ముద్దలకి ఇంకా లాంఛనాలు అడక్కండి. అప్పడాలు ఇంకా గిన్నెతో గిన్నెడు పప్పు పెట్టేసుకుంది, వేసేసుకొని తినేద్దామని. ఇది సంక్రాంతి రోజు అండి. ఇది మా ఆడబడుచు వాళ్ళ మేనత్త, మా అత్తగారు. ఈ రెడ్ కలర్ శారీ మా అత్తగారు, ఆ పక్కన ఉన్న ఆవిడ ఆడబడుచు. సంక్రాంతి రోజు వచ్చారండి వీళ్ళందరూ. అన్నీ ఇంకా పెద్దలకి అన్నీ పెట్టేసిన తర్వాత ఇలా కూర్చొని అందరం కబుర్లు చెప్పుకొని పిల్లలు, మగవాళ్ళు అందరూ తినటం అయిపోయాక ఆడవాళ్ళు ఇలా పెట్టుకొని తినేసామన్నమాట. సంక్రాంతి కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం అందరూ. ఇప్పటికీ కూడా పల్లెటూరులో ఇలా మేల్కొలుపులు పాడటం, ఆడవాళ్ళు మగవాళ్ళు కలిపి కూడా హరినామ సంకీర్తన చేస్తూ ఊరంతా మేల్కొలుపులు పాడటం, ఇలా మంగళవాడు వచ్చి నలుగులు పెట్టడం, ఇలా ఊరంతా కలిపి ఒకే దగ్గర భోగి మంట వేసుకోవడం, అందరూ కలిపి ఒకే చోట పండుగ చేసుకోవటం, ఇలాంటివన్నీ కేవలం పల్లెటూరులోనే సాధ్యమండి. మన సాంప్రదాయాలు, పద్ధతులు, సంస్కృతి అన్నీ కూడా నేర్పిస్తూ ఉంటుంది తల్లిలాగా పల్లెటూరు. అందుకే పల్లెటూరు తల్లితో పోలుస్తూ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.